నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య అత్యంత కీలకమని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు బాలికల విద్య ఆవశ్యకత బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి కలెక్టర్ వివరించారు విద్యార్థులు డ్రగ్స్ ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు కళాశాలలో జరుగుతున్న విద్యా బోధన విద్యార్థుల్లో విద్యా ప్రావీణ్యత నాణ్యత ప్రమాణాలను తెలుసుకున్నారు అనంతరం కళాశాల ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలు నాటారు విద్యార్థులతో కలిసి సామూహిక భోజనం చేశారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమణారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్ ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఆర్ఐఓ సైమన్ విక్టర్ డిఎల్డిఓ శ్రీనివాసులు రెడ్డి తహసీల్దార్ ఎండిఓ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ దేశానికైనా యువతే శక్తి మరియు సమాజం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన శక్తి కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో మనందరం ఎక్కువ సంఖ్యలో చేరి ఈ డ్రగ్స్ని ఆపేసేటట్టు చేద్దాం గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ ద్వారా మన అబ్రాడ్లో వేరే కంట్రీస్లో అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇంకా ఎక్కువ అవి అన్నింటినీ కూడా డీటెయిల్గా చదివి ఎక్కువ రిఫార్మ్స్ మన స్టేట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకురావాలని అంత ఎక్కువ వర్క్ చేస్తున్నారు ఇవి అన్ని కూడా చేయడానికి ముఖ్య ఉద్దేశం మీకోసమే చేస్తున్నారు వాటిని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఒక స్టూడెంట్ ఇక్కడ డ్రగ్స్ గురించి చెప్పారు ఎందుకైతే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడిన మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు డ్రగ్స్ రిలేటెడ్ బికాస్ ఈ వయసులో దెర్ ఈస్ హై ఛాన్స్ ఎక్కువ డిస్ట్రాక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇటువంటి డిస్ట్రాక్షన్స్లో మీరు ఎక్కడ కూడా దారి తప్పి వెళ్ళకూడదు మీరు అందరూ కూడా ఏదైతే మీ ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్ ఉంటుంది లేదంటే గోల్ పెట్టుకోండి ఆ గోల్లోకి మీరు అందరూ కూడా వెళ్ళాలి ఈ మధ్యలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీరు మీ గోల్ని వదిలి ఈ దశలోనే మనం చెడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది చదివినా చెడిపోయినా ఇంటర్మీడియట్ అనే పదానికి అది అర్థం టర్నింగ్ పాయింట్ ఈ దశలో చెడిపోయినాడు ఇంకా బాగుపడ్డు ఈ దశలో బాగుపడాలని ఆలోచన కలిగినాడు 100% 10th లో కొంత తప్పు చేసినా ఇంటర్మీడియట్లో జాగ్రత్త చేస్తే 100% రిజల్ట్ వస్తుంది మన తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది మీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇప్పుడు మీ సోదరుడు చెప్పినట్టు డ్రగ్స్ వద్దనేది కాదు నేను ఏ తప్పన్నా చేయను కానీ పొరపాటుగా డ్రగ్స్ అనేది మటుకు తీసుకోవద్దని ప్రతి వాళ్ళకి చెప్తున్నా అదేవిధంగా మీరు ఎక్కడన్నా మీ స్కూల్ ప్రెమిసెస్ కానీ ఎక్కడన్నా అమ్ముతున్నారని చెప్పి ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ మెసేజ్గా నా దృష్టికి తీసుకొస్తే ఎవరైనా పలానా చోట డ్రగ్స్ దొరుకుతున్నాయి సార్ పలానా చోట అమ్ముతున్నారు సార్ అని చెప్తే చెప్పిన వాళ్ళకి సీక్రెట్గా 1 lakh రూపీస్ ఇస్తాను 1 లక్ష రూపాయలు కాబట్టి ఎక్కడన్నా అమ్ముతున్నారని ఎవరన్నా పొరపాటు కానీ మీకు తెలుసుంటే పలాని వ్యక్తి అమ్ముతున్నాడని చెప్తే వాళ్ళకి అయిపోయాడు అమ్మేవాడికి పనికిరాడు మీరు మాకు కానీ పోలీసు వారికి కానీ వెంటనే మీ సమాచారం ఇవ్వండి సార్ నేను పట్టించానని చెప్పిన వాడికి 1 lakh ఇస్తాను ఎందుకంటే దానివల్ల జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అడిక్షన్ వస్తుంది ఇప్పుడు అలవాటు పడిపోతే ఇంకా ఎట్లా అయిపోతారంటే ఇంకా వాడు మనల్ని చంపుతాడు సమాజంలో మీకు ఇబ్బంది కూడా అంటే పెట్టించుకుని అక్కడికి వెళ్ళాలి అండ్ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్ సార్ అదేంటి చాలా తినండి
రాష్ట్రంలో దేవాలయాలు రాజకీయ పెత్తందారుల నుంచి విముక్తి పొందేందుకు స్వయం ప్రతిపత్తి సాధన కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభకు ఒంగోలు నుంచి హిందూ బంధువులు బయలుదేరి వెళ్లారు. బస్సులలో ప్రయాణించే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లను సమకూర్చారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి బస్సుల్లో హిందూ శంఖారావం సభకు బయలుదేరి వెళ్లారు. బస్సుల్లో జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ శంఖారావం సభకు వందలాదిగా ఒంగోలు నుంచి కదలి వెళ్లారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు సోమ సుబ్బారావు, రాధారమణ గుప్తా, జంజం రాము తదితరులు నాయకత్వం వహించారు. విజయవాడలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆలయాల రక్ష మన దీక్ష పేరుతో హైందవ శంఖారావానికి పిలుపునిచ్చింది. ఆ హైందవ శంఖారావానికి విశ్వ హిందూ పరిషత్ మామిడిపాలెం బస్తీ తరపున మేమంతా కూడా బయలుదేరాము. మన ఆలయాలను మనమే రక్షించుకోవాలి, మన పరిపాలన మనమే చేసుకోవాలి, మన ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని ప్రభుత్వానికి తెలిపే విధంగా మనం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షలాదిగా ఆంధ్రదేశ నలుమూలల నుంచి విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా గోకులనందన గోవింద 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 గోకులనందన గోవింద 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 రేపు రాజీవ్ రంజన్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ పర్యటన ఒంగోలులో ఉన్న కారణంగా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. రాజీవ్ రంగా మిషన్ దళితుల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం మీకోసం హాలులో ఏర్పాటు చేస్తున్నందున ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీదారులు ఒంగోలుకు రావద్దని అధికారులకు సహకరించాలని కోరారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించేందుకు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఒంగోలు హర్షిని డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ టాలెంట్ టెస్టుకు దాదాపు 747 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి, దామచర్ల నాగ సత్యలత, విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్లు పరీక్షలను పర్యవేక్షించారు. పిల్లలను పంపించిన జనార్దన్ రావు గారి ఆశయాలు వాళ్ళకి సహకరించాలి. దయచేసి ఎవరిని డిస్టర్బ్ చేయడానికి ఇచ్చేశారు. వారికి లక్ష్మి గారు కలిగినటువంటి సేవా కార్యక్రమాన్ని డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన వారికి 6 నుంచి 10వ తరగతి చదివే వారికి పూర్తిగా ఫీజు వారు చదివే స్కూల్లో చెల్లిస్తారని ట్రస్ట్ నిర్వాహకులు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మి తెలిపారు. ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్, ఇతర సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా విద్యకు మంచి ప్రాధాన్యతను ఇవ్వటం మంచి శుభ పరిణామాన్ని గోరంట్ల రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో పొనకల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేము అనౌన్స్ చేసిన టాలెంట్ టెస్ట్కి ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఇంతమంది వచ్చి మా ఇనిషియేటివ్ని ఇంత మోటివేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ వచ్చిన మనుషులను చూసి అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూసి మేము ఇలాగే తప్పకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేసి ఇంకా ప్రతి ఇయర్ ఎక్కువ స్టూడెంట్స్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. దీనివల్ల ఒక 50 మందికి చదువు వస్తుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా బాగా రాసే ఎగ్జామ్ మెరిట్ బేస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టనిచ్చినందుకు, అన్ని ఏర్పాట్లు చేసినందుకు హర్షిని కాలేజ్
సంస్థ అధినేత రవి అంకుల్కి థ్యాంక్ యూ. డీజేఆర్ ట్రస్ట్ తరపు నుంచి నాన్న బర్త్డే కోసం సందర్భంగా ఇలా 50 స్టూడెంట్స్కి చదువు చెప్పించడం అని చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ చూస్తే కూడా చాలామంది వచ్చారు. సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇలాగే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం అండ్ ఎవ్రీ ఇయర్ 50 స్టూడెంట్స్ని తీసుకుంటాము. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతాము. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 5th క్లాస్ స్టూడెంట్స్ అప్పుడు మేము మళ్ళీ అనౌన్స్ చేస్తాం. ఈరోజు ఇక్కడ హర్షిని కాలేజీలో డీజేఆర్ ట్రస్ట్ తరపున ఒక 50 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి 6th to 10th అంతా చదివించాలని చెప్పిన ఉద్దేశంతో చేస్తున్నాం. ఈరోజు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అంతా. ఎవ్రీ ఇయర్ ఇలాగే రేపు 20th జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఎవరు 50 మంది ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు 50 మందికి కూడాను. వాళ్ళందరికీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళు 10th క్లాస్ పూర్తి వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకోదలుచుకుంటాం అంతా ట్రస్ట్ తరపున అంతాను. వాళ్ళ ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి స్కూల్లో అవసరమైన అన్నిని ప్రతిదీ కూడా ట్రస్ట్ తరపున మేమే అంతా స్పాన్సర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక్కొక్క 50 స్టూడెంట్స్ని తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాము మేమంతాను. దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎంత బాగా డెవలప్మెంట్ అయిందన్న, ఒంగోలు చుట్టూ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఆల్ హాస్పిటల్ బ్యూటిఫికేషన్ కానీ డెవలప్మెంట్ అంటే జనార్దన్ రావు గారు. దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఒంగోలు ప్రజలందరికీ ఇష్టమైన నాయకుడు, మాకైతే ప్రాణప్రదమైన నాయకుడు ఆయన కొత్తగా ఒక ఆలోచన చేశారు. డీజేఆర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఒంగోలులో 5th క్లాస్ పిల్లలకి ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేసి తద్వారా ఒక 50 మంది పేద విద్యార్థులకు మరియు మెరిట్ విద్యార్థులకు 6 నుంచి 10 వరకు క్లాసులు కావాల్సిన మొత్తం ఎడ్యుకేషన్ ఫీజుతో పాటు యూనిఫాము ప్లస్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళు చదివించాలని ఒక మంచి సంకల్పం. ఆ సంకల్పానికి మా జనార్దన్ గారి పిల్లలిద్దరూ వాళ్ళ ఆలోచన, తనూజ లక్ష్మి అనీషా లక్ష్మి వాళ్ళ ఆలోచన నుంచి పుట్టింది ఈ ట్రస్ట్. వాళ్ళ ముందుగా వాళ్ళు అభినందిస్తున్నాను. చిన్న వయసులోనే సర్వీస్ చేయాలి, వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో ఈ డీజేఆర్ ట్రస్ట్ పెట్టడం. దానికి ఈరోజు వచ్చిన స్పందన చూసాం. 100 మంది పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక 50 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తాన్ని డీజేఆర్ ట్రస్ట్ తరఫున కండక్ట్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వీస్ యాక్టివిటీని కంటిన్యూ చేయాలని నిర్ణయించినందుకు ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి ఇద్దరికి, దాంతోపాటు డీజేఆర్ ట్రస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉన్నారనే అభియోగాలతో డిఆర్డీఏ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు డిఆర్డీఏ పీడీ తెళ్ల రవికుమార్ తెలిపారు. డిఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నగదు పెంచి పంపిణీ చేస్తుందని తెలిపారు. మంచానికే పరిమితమైన విభిన్న ప్రతిభావంతులు జిల్లాలో 1336 మందికి 15,000 రూపాయల పింఛన్ పొందుతున్నారని అన్నారు. వీటిని ఇంటింటి సర్వేలో సదరం సర్టిఫికేట్ పరిశీలన చేయడం జరుగుతుందని అన్నారు. వీటి పరిశీలనకు గుంటూరు వైద్యులను జిల్లాకు నియమించడం జరిగిందని, జిల్లాలో 5 బృందాలుగా ఏర్పడి నిర్దేశించిన తేదీల్లో ఇంటింటి సర్వే చేపడుతున్నట్టు తెలిపారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఆయా బృందాలను ప్రణాళిక ప్రకారం పింఛన్దారుల వద్దకు తీసుకెళ్లాలని తెలిపారు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో అతి ప్రధానమైనటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీకి పంపిణీ చేస్తూ ఉంది. అవి పెంచినటువంటి పెన్షన్లతో ఇప్పుడు అతిపెద్ద బడ్జెట్ ఉంది. అయితే కొంతమంది పర్టికులర్లీ దివ్యాంగులుగా పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళల్లో అనర్హులు తీసుకుంటున్నారు, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ కాకుండా అనేటువంటిది అన్ని చోట్ల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. మరి దీనికి ర్యాండమ్గా పరిశీలించినప్పుడు కూడా అలా కొంత నిజం ఉంది అనేటువంటి విధంగా తెలియటం వల్ల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డిఆర్డీఏ వెలుగు అంటే సెర్ప్కు సంబంధించిన అధికారులకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానమై ఈ పెన్షన్ రీవెరిఫికేషన్ చేసేదానికి ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ని రీవెరిఫికేషన్ చేసేదానికి షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ముందు దీన్ని డోర్ టు డోరు వెళ్ళి పెన్షన్స్ని వెరిఫికేషన్ చేస్తారు. ఇందులో డోర్ టు డోర్ వెళ్ళే దానిలో ప్రధానంగా పెరాలసిస్ పేషెంట్లు కన్ఫైన్ ఇంటూ వీల్ చైర్ అండ్ బెడ్ రీడింగ్
వాళ్ళని, అట్లాగే సెవర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ కేసెస్ అంటే యాక్సిడెంట్ విక్టిమ్స్ ఇట్లాంటి వారికి వీళ్ళకి 15,000 దాకా వస్తూ ఉంది. మన జిల్లాలో 38 మండలాలు 7 మున్సిపాలిటీల్లో 1236 మంది ఈ పెన్షన్ పొందుతూ ఉన్నారు. వీరిని డోర్ టు డోర్ తిరిగి రోజుకి 20 మందిని చెక్ చేసే విధంగా దానికి సంబంధించినటువంటి లాగిన్స్ని, సదరన్ సర్టిఫికేట్లో మోడిఫికేషన్స్ని ఆన్లైన్ ద్వారా సేమ్ పాత పద్ధతిలో వాళ్ళకి డాక్టర్స్కి, ఎక్స్పర్ట్స్ డాక్టర్స్కి ఇవన్నీ కూడా ఇచ్చారు. దీనికోసం టీముల్ని నియమించడం జరిగింది. మరి మన జిల్లాలో చేయడం కోసం గుంటూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని నియమించారు. లోకల్ డాక్టర్ల యొక్క సపోర్ట్తో వాళ్ళకు ఒక డిజిటల్ అసిస్టెంట్, ఒక ఏఎన్ఎం సహాయకారులుగా మన దగ్గర ఉండేటువంటి ఆర్థోపెడిషియన్ కూడా డాక్టర్లు కూడా వాళ్ళకి అసిస్టెంట్గా ఉంటూ ఆ టీం మెంబర్స్గా ఉంటూ దీన్ని సోమవారం నుంచి డోర్ టు డోరు 23వ తేదీ వరకు అయితే కంటిన్యూస్గా జరగదు. ఈ నెలలో 6, 7, 8 తేదీల్లో జరుగుతుంది. తర్వాత 16, 17, 18 తేదీలో జరుగుతుంది. అటు తర్వాత 21, 22, 23 ఈ వారంలో 3 రోజుల చొప్పున ఈ 5 టీములు జిల్లా మొత్తం మీద ఈ డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫికేషన్ చేస్తారు. ఈ విధంగా ఈ నెలాఖరులోపు ఈ డోర్ టు డోర్ సర్వే అనేటువంటిది, రీవెరిఫికేషను, రీఅసెస్మెంట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. మరి నెక్స్ట్ మాసంలో ఇన్స్టిట్యూషనల్గా మిగతా డిజేబుల్డ్ పెన్షనర్స్కి ఇన్స్టిట్యూషనల్ వెరిఫికేషన్, రీఅసెస్మెంట్ అనేది జరుగుతుంది. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారీ స్పష్టం చేశారు. ఈ పనుల పురోగతిపై ప్రకాశం భవన్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లిస్తుందని, పనులను ముమ్మరం చేసి బిల్లులను అప్లోడ్ చేయాలని అన్నారు. జిల్లాకు కేటాయించిన పనులు, వాటి పురోగతిపై నియోజకవర్గాల వారీగా ఆరా తీశారు. ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పురోగతిని సమీక్షిస్తున్నారని తెలిపారు. ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలలో రోడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు మరింత దృష్టి పెట్టాలని అన్నారు. ఈ పనులను చేపట్టడంలో ఎక్కడైనా రెవెన్యూ పరంగా సమస్యలు తలెత్తితే తహసీల్దార్ సమన్వయం చేసుకొని వాటిని పరిష్కరించాలని అన్నారు. సమావేశంలో డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, పంచాయతీరాజ్ ఇన్ఛార్జి ఎస్సీ జి బ్రహ్మయ్య, పంచాయతీరాజ్ ఈఈ, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్ట్ రూపొందించిన హక్కులపై అవగాహన పోస్టర్ను టీఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ ఆవిష్కరించారు. ట్రస్ట్ ద్వారా తోటి వికలాంగులకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో ట్రస్ట్ బాగా పనిచేస్తుందని పీడీ తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టంలో అనేక అంశాలు పొందుపరచడం జరిగిందని, వీటిని ప్రతి కార్యాలయంలో అధికారులు, పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అలా తెలుసుకునేందుకే గోడ పత్రికలు ఏర్పాటు చేశారని అన్నారు. విభిన్న ప్రతిభావంతులను అవమానపరచడం కానీ, హేళన చేయడం కానీ చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టు ప్రతినిధులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే తామే స్వయంగా చట్టం అవగాహన కోసం ప్రచార గోడపత్రాలను కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షురాలు సులోచనారాణి, వెలుగు ఎల్హెచ్, డిపిఎం డేవిడ్, వరప్రసాద్తో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్ట్ మక్కిన సులోచన ఒక దివ్యాంగురాలు ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని తను దివ్యాంగురాలు అయినప్పటికి కూడా కష్టపడి అది సకలాంగులకు పోటీగా వాళ్ళకంటే మించి ఎంఎస్డబ్ల్యూ ఒక మాస్టర్ కోర్సు కూడా చేసి ఈ ట్రస్ట్ ద్వారా తన తోటి వికలాంగులకు, దివ్యాంగులకు చేతనైన మేరకు ప్రభుత్వ పథకాలు అందించడంలో కానీ, అట్లాగే బయట నుండి సహకరించేటువంటి కొంతమంది బెనవలెంట్ పీపుల్ వాళ్ళ యొక్క సహాయ సహకారం తీసుకుంటూ ఎన్నో రకాల కార్యకలాపాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరి వీళ్ళ తరపున చేసే ఏ కార్యక్రమంగా తను ముందుంటూ తన తోటి మిగతా విభిన్న ప్రతిభావంతులనే నాయకులందరినీ కలుపుకుంటూ ఒక సమన్వయంతో, సంఘీభావంతో ఇటీవలే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆర్పిడి యాక్ట్ అమలు గురించి
వివిధ స్థాయి జిల్లా అధికారులందరితో జరిగినటువంటి కన్వర్జెన్సీ మీటింగ్లో కూడా కొన్ని అడిగున్నారు. అందులో భాగంగా ప్రతి కార్యాలయం దగ్గర ఈ చట్టాన్ని గురించి ప్రతి పౌరులు తెలుసుకోవాలి, ప్రతి అధికారి తెలుసుకోవాలి, ప్రతి సిబ్బంది తెలుసుకోవాలి. ఉద్యోగుల్లో కూడా వికలాంగులు ఉంటారు, వాళ్ళ పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, వాళ్ళని ఏ విధంగా సంబోధించాలి, వాళ్ళు ఎలా చూసుకోవాలి గౌరవంగా, వాళ్ళని కించపరచకుండా. అదేవిధంగా బయట నుంచి సేవల కోసం వచ్చే వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేయాలి, చట్టంలో కొన్ని సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, మరి వాళ్ళ ఎల్ల చేసేటువంటి కొన్ని తెలియక చేసేటువంటి కొన్ని తప్పుల వలన లేదా వాళ్ళని వివక్షకు గురి చేసే విధంగా, వాళ్ళని తక్కువ చూసి చేసే విధంగా హేళనగా మాట్లాడేటువంటి వాటిల్లో అట్లాగే వాళ్ళకి కల్పించాల్సిన సదుపాయాలు లేకపోతే కూడా ఏం తీసుకోవచ్చు చర్యలు అనే దాని మీద చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ అర్థం చేసుకోవటం. మరి ప్రతి ఆఫీస్లో కూడా ఒక పోస్టర్, ఒక స్టిక్కర్ని వాళ్ళే స్వయంగా వేయించి అధికారులు ఎట్లాగో వేయించి పెట్టరని మరి వాళ్ళే వేయించి మనకి సప్లై చేస్తున్నారు. మేము కార్యాలయం పెడతాం. అట్లాగే ఇంగ్లీష్లో కాకుండా తెలుగులోకి అనువదించినటువంటి ఈ ఆర్పిడి యాక్ట్, రైట్స్ ఫర్ పీపుల్స్ విత్ డిజేబిలిటీ, జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా ఇంప్లిమెంటేషన్ సరిగా జరగటం లేదని చెప్పి మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఇంకా మేమే రంగంలోకి దిగి మా సొంత ఖర్చులతో మేమే ఆ బుక్కులను ప్రింట్ చేయించడం, దాని తర్వాత పోస్టర్ల ద్వారా అవేర్నెస్ కల్పించటం, ప్రభుత్వ ప్రతి కార్యాలయంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రతి అధికారిని కలిసి ఇది అమలు చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దళితులకి, ఎస్సీ ఎస్టీకి ఎలా అయితే అట్రాసిటీ చట్టం ఉంటుందో అలాగే దివ్యాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92 సబ్సెక్షన్ 1 కింద 2 కింద మాకు విపరీతమైన అంటే చాలా అనర్గళంగా చాలా పొందుపరిచారు. అయితే నేటికి అవి ఎక్కడా అమలుపరచడం లేదు. ప్రతి పోలీస్ స్టేషన్లో వీల్ చైర్ ఉంచమని చెప్పి, ర్యాంపులు ఏర్పాటు చేయమని చెప్పి, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయమని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నా ఎవ్వరు పట్టించుకోకపోవడంతో లాస్ట్కి మేమే జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్ట్ జాతీయ అధ్యక్షురాలు ఎం సులోచన రాణి గారి ఆధ్వర్యంలో మేమంతా సంఘటితమై, అంటే మేము వేరే వేరే అసోసియేషన్లు ఉన్నా ఒకే తాటి మీదకి నేను దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకాశం జిల్లా కమిటీ మెంబర్ని. రీసెంట్గా మొన్న లాస్ట్ వీక్లో ఒక డిజేబిలిటీ రైట్ యాక్ట్ మీద కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్లో కలెక్టర్ గారు అన్నీ చెప్పారు, ఇలాగా స్టిక్కర్ని ఇలాగా వేస్తామని చెప్పేసి ఒక నినాదం అనేది అక్కడ మేము పెట్టాము. పెడితే దానికి ఓకే అన్నారు. ఈరోజు జేసీ గారి దగ్గర కూడా ఈ బుక్ ఇలా చేసాము. ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పేసి ఆర్పిడి యాక్ట్ అంటే ఏంటి అని చెప్పేసి, అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారులు కూడా మమ్మల్ని అడగటం జరిగింది, ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా. అందుకని అంటే ఈ యాక్ట్ గురించి ఎవరికి తెలియదు, ఈ యాక్ట్ అనేది అందరికీ పబ్లిసిటీ కావాలని చెప్పేసి మా ట్రస్ట్ జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్ట్ ద్వారా ఈ పోస్టర్స్ జిల్లా మొత్తం కూడా. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో దాతూరి రామిరెడ్డి స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పెద్ద ఎత్తున రోగుల శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందారు. దాతూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకోసారి నిర్వహించే ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం కలిగిన రోగులకు 2 నెలలకు అవసరమైన మందులు కేవలం 200కే అందించినట్లు దాతూరి రామిరెడ్డి ఉచిత మెడికల్ క్యాంప్ కన్వీనర్ మాదాల వెంకటరావు తెలిపారు. మెడికల్ క్యాంపులో వివిధ విభాగాల్లో అనుభవజ్ఞులైన డాక్టర్లు గోపాలం శివనారాయణ, హరిబాబు, జాన్ రిచర్డ్స్, చేపల వంశీకృష్ణ, ధీరజబాబు, సందీప్ ప్రకాష్, చైతన్య, శరత్, కొల్లా భారతి, ఎస్కే సమీర్ శర్మ, రంజిత్ భాషా, రవితేజ, సుందర్ ప్రసాద్ తదితరులు వైద్య సేవలు అందించారని తెలిపారు. మెడికల్ క్యాంపుకు పెద్ద ఎత్తున రోగులు హాజరయ్యారు. ఈ మెడికల్ క్యాంప్కి బాధ్యత వహిస్తూ కన్వీనర్గా బాధ్యతలు చూస్తూ ఉన్నా. ప్రధానంగా ఈ రోజుల్లో పేదవాళ్ళకి వైద్యం అనేది చాలా దూరం అయిపోయింది. వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది. ఇవన్నీ కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా వ్యాపారం అయిపోయి పేదవాళ్ళకందరూ వైద్యం దూరమైన నేపథ్యంలో
పేదోళ్ళు సహాయం చేయాలని చెప్పి నిబుద్ధితోటి నిష్ఠతోటి మనం 2016లో ఈ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాం. దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం అనే పేరుతోటి ఈ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా నిత్యంగా మనం ఈ నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో ఈ విధంగా 9 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా నిర్వహించే సంస్థ ఏది లేదు, ఒక్క మన క్యాంపు తప్ప. దీనికి సంబంధించి మొత్తం ఒంగోలు విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ శర్మ కాలేజీ మైదానం వద్ద నిర్వహించనున్న ముగ్గుల పోటీలకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని కర్నూలు రోడ్డులోని బ్రహ్మంగారి దేవాలయం వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వ వికాస భారతి సేవా సంస్థ అధ్యక్షుడు పోతులూరి శివబ్రహ్మచార్యులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నూతలపాటి శివప్రసాదరావు, కార్యదర్శి కొత్తపల్లి సాయిబాబు, ఇంకొల్లు మధు ఆచార్యులు, నల్లపాటి కుమారస్వామి, పాలిప వెంకటేశ్వర్లు, ఏల్చూరి ప్రదీప్ శాస్త్రి పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గం గణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నా పేరు పోతులూరి శివబ్రహ్మచార్యులు. శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ అధ్యక్షులుగా ఉన్నాను. ఒంగోలు పట్టణంలో శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ తరపున శర్మ కాలేజీ ప్లే గ్రౌండ్ దగ్గర సీతారాంపురంలో 12/1/2025 అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి విశేషంగా మహిళామణులచే ఆ యొక్క ముగ్గుల పోటీలు, అదేవిధంగా మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూను చిన్నారులందరికీ కూడా ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఈ రోజున ఆహ్వాన పత్రిక ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళామణులు కూడా వారి యొక్క కళలను వెలికి తీయడం కోసం ముగ్గుల పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళామణులు ముగ్గుల పోటీల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. రేపు మన తెలుగు సంస్కృతికి సంబంధించిన సంక్రాంతి పండుగలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా పాలుపంచుకొని ప్రతి ఒక్కరూ చేయూతతో అందరి సహకారంతో ఈ సంస్థ నడుస్తూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంస్థకి మీ యొక్క సహాయ సహకారాలన్నీ అందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తూ, ఇది ఒక సేవా సంస్థ కాబట్టి ఈ సేవా సంస్థని ముందుకు తీసుకెళ్తూ మన హైందవ సంప్రదాయాలకు సంబంధించిన వాటిని ప్రతి ఒక్కటిని మనం ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు పాల్గొని, ముఖ్యంగా మహిళలు ముగ్గుల పోటీల్లోనూ, పిల్లలు స్పూను చైర్స్కి సంబంధించిన ఆటల పోటీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయగలరని భావిస్తున్నాను. పరిపాలనా దక్షుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి పట్ల పట్టుదల కలిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలనా సారథ్యంలో నేడు ప్రజల ప్రభుత్వం నడుస్తుందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి అన్నారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. దర్శి, కురిచేడు, దొనకొండలోని జూనియర్ కళాశాలలో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వి సుబ్బారావు, హైస్కూల్ ప్రిన్సిపాల్ షేక్ ఖలీషావలి, ఎంఈఓ రమాదేవి, అధ్యాపకులు, వైస్ చైర్మన్ గన్నెపూడి స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళ సారథ్యంలో. అట్లాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ఇంటర్మీడియట్ కాలేజీల్లో, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళకి
మధ్యాహ్న భోజనం పథకాన్ని నేటి నుంచి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 1,48,419 మంది ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారు. ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నిరంతరం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారు. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 2019 వరకు ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద భోజనం అందించేవాళ్ళు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యాయి. వాటిని బలోపేతం చేసే విధంగా అందులో భాగంగా ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణాదేవి ఆవిడ. ఇట్లా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే మా ప్రభుత్వంకి మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. కనిగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తమీం అన్సారియా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే సహకారంతో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న మదర్ కేర్ విధానాన్ని పరిశీలించారు. నెలలో నిండకుండా పుట్టిన బిడ్డల విషయంలో తల్లి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలందరూ ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. శాసనసభ్యుని పిలుపు మేరకు ఆసుపత్రి అభివృద్ధి కోసం హెచ్ఎంపాడు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు స్వామి కొమ్ము తిరుపతి రెడ్డి, స్థానికులు చీకటి వెంకట సుబ్బయ్య ప్రజల నుంచి విరాళంగా సేకరించిన 2 లక్షల రూపాయల చెక్కును ఈ సందర్భంగా కలెక్టర్కు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఆర్ఈఓ సైమన్ విక్టర్, డిఎల్డిఓ శ్రీనివాసులు రెడ్డి, తహసీల్దార్, ఎండిఓ నాయకులు పాల్గొన్నారు. దర్శి పట్టణంలోని ఏపీ ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తన సొంత నిధులతో 100 పరుపులు, పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యా కమిటీ చైర్మన్ అనూష, విద్యార్థులు పాల్గొన్నారు. మొన్నే మనం కలిసాము, ఆ రోజు చాలాసేపు మాట్లాడాము. ఇప్పుడు మీరు కూడా అందరూ అలసిపోయి ఉన్నారు, ఎండగా ఉంది. మనం హాస్టల్ విజిట్ చేసినప్పుడు మీ దగ్గర అక్కడ పరుపులు లేవు అని చెప్పి నేను పర్సనల్గా నా సైడ్ నుంచి పరుపులు ఇద్దామని ఆ రోజు డిసైడ్ అయ్యాను. సో మధ్యలో కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేదు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ ఇచ్చి మరొకసారి నా విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అందరూ బాగా కష్టపడి చదివి, మీ పేరెంట్స్ ఇప్పుడు దాకా మీకోసం కష్టపడ్డారు, ఇంకా మీరు చదువుకొని వాళ్ళని సంతోషపెట్టాలి. ఓకేనా? మేడం చక్కగా నవ్వుతూ పలకరిస్తూ కనిగిరి మండలం పునుగోడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోని విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికి ఆధార్ కార్డు ఉందా? సమ్ మెంబర్స్ మీ సమ్ కాదమ్మా, మీ దగ్గర ఉన్నది అంటే ఎంతమంది ఉంది? ఆల్మోస్ట్ ఆల్ ఆర్ హ్యావింగ్. ఇక్కడ ఉన్న అందరికీ ఉంది. వెరీ ఫ్యూ మెంబర్స్ ఆల్సో. నేను చేస్తున్నారా ఇవన్నీ చదువుతూ నేను మధ్య చేస్తాను లేదు. అంటే ఫ్యూ మెంబర్స్ కి మాత్రమే చెప్పాము వాళ్ళకి విషయాలు.
ఉత్తరాఖండ్లో ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి అండర్-17 పోటీలకు ఒంగోలు నిర్మలా స్కూల్కు చెందిన అంబరీష్ ఎంపికైనట్లు రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ఒంగోలు గాంధీ పార్కులో జరిగిన ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంబరీష్ ఇప్పటికీ 2 నేషనల్స్ ఆడాడని 3వ నేషనల్ ఉత్తరాఖండ్కు వెళుతున్నాడని తెలిపారు. 1995లో అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎంతోమంది క్రీడాకారులు ఫెన్సింగ్ క్రీడ ద్వారా ఉన్నత భవిష్యత్తును ఎంచుకున్నారని అన్నారు. నేను నైన్త్ క్లాస్ ఒంగోలులోని నిర్మలా స్కూల్లో చదువుతున్నాను. ఇప్పటివరకు నేను 3 నేషనల్స్ ఆడాను. 2 నేషనల్స్ ఆడాను. 3వ నేషనల్ ఆడబోతున్నాను. ఇటీవల కాకినాడలో జరిగిన అండర్-17 ఫెన్సింగ్ కేటగిరీలో నేను ఉత్తరాఖండ్లో జరగబోయే నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. కోచ్ పేరు రాజు. ఈ ఫెన్సింగ్ గేము 1999 సంవత్సరం నుంచి ప్రారంభించి ఈరోజు ప్రకాశం జిల్లాలో అనేక మంది 100 మంది క్రీడాకారులు ఈ క్రీడ మీద విద్యను అభ్యసించి ఎంతో ఉన్నత శిఖరాలకి అధిరోహించారు. అలానే ఈరోజు ఈ అంబరీష్ అనే పిల్లవాడు 9th క్లాస్ చదువుతున్నాడు. అండర్-19 ఈరోజు 19వ క్యాడెట్ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలు క్యాడెట్ విభాగంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రాపూర్లో నిర్వహించబడుతున్నవి. దీనికి ఈ నెల 28 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. దీనికి ఆంధ్రప్రదేశ్ తరఫున ఇతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను ఈపీ విభాగంలో వ్యక్తిగత విభాగంలో ఇటీవల జరిగినటువంటి కాకినాడలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించున్నాడు. దానివల్ల ఇతను ఎలిజిబిలిటీ అయినాడు నేషనల్స్కి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. బంధం బలంగా ఉండాలంటే ఇద్దరూ ఒకేలా ఆలోచించనవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.